కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నేనేమంటానంటే అసలు ఉచితంగా ఏమి ఇవ్వకూడదు, ఏదో ఉచితంగా ఏది రాదు. కానీ ఉచితంగా రెండు ఇవ్వచ్చు, ఇవ్వాలి. అవి ఏంటంటే ఒకటి వైద్యం, ప్రభుత్వాలు చేసే పని, రెండు చదువు. ఈ రెండు ఫ్రీగా ఇచ్చి మిగతా ఫ్రీ అన్ని తీసేస్తే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారని ఉచితంగా ఇచ్చే ముందు వాడికి శిక్షణ ఇస్తే వాడు సొంత కాలపై నిలబడతాడు. మరింత ఆత్మగౌరవంతో ఎవరి దగ్గర చూసుకున్నాదని అనుకోకుండా ఆ ఆత్మవిశ్వాసం వస్తుంది. కాబట్టి శిక్షణ ఇచ్చి వాడికి తీసుకెళ్ళాలి. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, చదువుకున్న పిల్లలతో అనేది చూడవచ్చు. టీచ్ యూ టు క్యాచ్ ఎ ఫిష్, డోంట్ గివ్ యూ ఫిష్ ఫ్రీలీ. చేపలు ఫ్రీగా ఇవ్వద్దు, చేపలు పట్టుకునేది ఎలాగో నేర్పించు, ఇప్పుడు కావాల్సిన చేపలు పట్టుకుంటాడు. అలా కాకపోతే మధ్యాహ్నం కొరగా అనుకోండి, సాయంత్రం నాకు వచ్చి అన్నాడు. ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరు అడుగుతారు. బాబు కష్టపడి పట్టుకున్నాడని కూడా ఇవాళపోయి కూర్చొని ఆ చెరువు కట్టడం, లేకపోతే కాలువ కట్టడం, లేకపోతే నది కట్టడం, అక్కడ నిలబడి దానికి వేసి ఎరేసి అది పడినప్పుడు జాగ్రత్తగా తీసుకొచ్చారంటే దాంట్లో కష్టపడి తెలుస్తుంది. అందువల్ల ప్రజలందరినీ సోపేర్లు చేయకుండా వాడికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వాలు వైద్యము, విద్య పేదలకు అందరికీ ఉచితం చేయాలి. అప్పుడు నిజంగా ప్రజా ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం కనిపిస్తుంది. నేనేమంటానంటే అసలు ఉచితంగా ఏమి ఇవ్వకూడదు, ఏదో ఉచితంగా ఏది రాదు. కానీ ఉచితంగా రెండు ఇవ్వచ్చు, ఇవ్వాలి. అవి ఏంటంటే ఒకటి వైద్యం, ప్రభుత్వాలు చేసే పని, రెండు చదువు. ఈ రెండు ఫ్రీగా ఇచ్చి మిగతా ఫ్రీ అన్ని తీసేస్తే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారని